కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అవకతవకలపై న్యాయ విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. విచారణ గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఓవైపు ఈ విచారణ తుది దశకు చేరుకున్నదని, త్వరలోనే కమిషన్ తన వేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతున్న వేళ ఈసారి ఏకంగా 2 నెలల పాటు పొడిగించడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులను సంబంధించిన అవకతవకలపై న్యాయ విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. విచారణ గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. మొనిక, కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఏర్పడిందో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ ఈ బ్యారేజీలకు సంబంధించి అవకతవకలకు జరిగింది. దీనిపై విచారణ జరగాలని చెప్పి ఇటు పట్టుబడిన నేపథ్యంలో ప్రభుత్వం ఇటు కమిషన్ ఏర్పాటు చేసింది. 2024 మార్చి 14 ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి అంటే జూన్ 30, 2014 అంటే కమిషన్ ఏర్పడిన 100 రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని చెప్పి అప్పుడు ప్రభుత్వం జీవో జారీ చేసి కమిషన్ గడువు విధించింది. అయితే తర్వాత దీనిలో క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. దీనిలో అంటే మేడిగడ్డ బరేజ్కి సంబంధించి అక్కడ పియర్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇటు ఎన్డీఎస్ రిపోర్ట్ రావాలని చెప్పి విజిలెన్స్ సంబంధించిన రిపోర్ట్స్ దీనికి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని చెప్పి అప్పుడు కమిషన్ ఎక్స్టెన్షన్ కోరింది. అప్పటి నుంచి ప్రభుత్వం పలు దఫాలుగా ఈ కమిషన్ కు గడువు పొడిగిస్తూ వస్తుంది. దాదాపు ఇప్పటికే 14 నెలల పాటు కమిషన్ విచారణ పూర్తి చేసింది. అయితే ఈ నెలాఖరు నాటికి మే 31 తాజాగా ఏదైతే గతంలో గడువు పొడిగించారో మే 31 తోటి గడువు ముగుస్తుంది. ఈ లోపే రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం, 2 వారాల పాటు ఇక్కడ ఉంటారని చెప్పి జస్టిస్ పీసీ ఘోష్ 2 రోజుల క్రితమే ఇటు హైదరాబాద్ చేరుకొని అంటే ఈ వీక్ లో రిపోర్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సందర్భంగా తాజాగా ఏదైతే ఎక్స్టెన్షన్ ఇచ్చారో దీనికైతే ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఫీల్డ్ లో ఉన్నటువంటి ఇంజనీర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైతే ఇప్పటి వరకు కమిషన్ ముందుకు వచ్చి పొలిటికల్ జేఏసీకి సంబంధించినటువంటి వారు కావచ్చు, వీరందరూ కమిషన్ ముందుకు వచ్చి తమ అభిప్రాయాన్ని చెప్పారు. క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అటెండ్ అయ్యారు. సో కమిషన్ కూడా ఇప్పటి వరకు అంటే ఇందులోకి రావాల్సిన ఏదైతే ఎన్డీఎస్ రిపోర్ట్ వచ్చింది, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, వీటన్నిటిని పరిగణిస్తూ ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో డాక్యుమెంట్స్ ఆధారంగా రిపోర్ట్ సిద్ధం చేశారు. 400 పేజీల రిపోర్ట్ ను ఆల్రెడీ రిపోర్ట్ తయారైపోయిందని చెప్పి ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధమైనట్టుగా కమిషన్ కూడా పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా 2 నెలలు పొడిగిస్తుంది. ఎందుకంటే గతంలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాం, ఖచ్చితంగా విచారిస్తామని చెప్పి గతంలో కమిషన్ పేర్కొంది. ఆ మేరకే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఇరిగేషన్ బదులు చూసిన మాజీ సీఎం కేసీఆర్, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, దాంతో పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్, వీరి ఇన్వాల్వ్మెంట్ పైన కూడా ఇటు కమిషన్ విచారణకు పిలువనున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఒక బిగ్ ట్విస్ట్ గానే పేర్కొనొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇటు అధికారులు కావచ్చు, ఫీల్డ్ లో ఉన్న ఇంజనీర్లు కావచ్చు, ఎందుకంటే ఏ స్థాయి నుంచి ఇటు సి స్థాయి వరకు, చీఫ్ ఇంజనీర్ స్థాయి వరకు అన్ని కోణాల్లో ఇటు అధికారుల్లో కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్తేనే మేము ఇది చేశామని చెప్పి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. దీన్ని రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. అయితే ఇది కమిషన్ పునరాలోచించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. ఖచ్చితంగా
మరి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ప్రతి వారు మరి అఫిడవిట్ లో కావచ్చు, క్రాస్ ఎగ్జామినేషన్ లో కావచ్చు, ప్రతిసారి కేసీఆర్ పేరు, హరీష్ రావు పేరు, అప్పటి ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్తూ వస్తున్నారు. కాబట్టి వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు, బహిరంగ విచారణకు పిలవాలని చెప్పి భావించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో 2 నెలల పాటు జూలై 31 వరకు ఈ కమిషన్ గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.